ఈ లోకంలో ప్రతి అధికారం కూడా దేవుడే ఇస్తాడు. చాలామంది అనుకుంటారు ఈ అధికారం అనేది మా డబ్బు ఖర్చు పెట్టి మేము సంపాదించుకున్నాం అనుకునేవాళ్ళు కొంతమంది అయితే, ఈ అధికారం అనేది మా పలుకుబడిని బట్టి వచ్చింది అనుకునేవాళ్ళు కొంతమంది అయితే, ఈ అధికారం అనేది మేము కష్టపడ్డాం కాబట్టి మాకు వచ్చింది అనుకునేవాళ్ళు, ఇట్లాగా బోల్డన్ని కారణాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ నిజానికి దీని అన్నిటి వెనకాల ఉన్న ఒకే ఒక కారణం ఏంటంటే, దేవుడు ఆ అధికారం నీకు ఇవ్వాలి అనుకున్నాడు కాబట్టి ఇచ్చాడు. కాబట్టి అధికారం పొందిన నీవు ఏం చేయాలి? నమ్మకంగా దేవుని కోసం ఉండాలి. చాలామంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే గనక దేవుడు వాళ్ళకి అధికారం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసి దేవునికి వ్యతిరేకంగా పరిపాలన చేసిన వాళ్ళు చాలామంది బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. ఈరోజు అట్లాగా ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అతని పేరే యరొబాము. పాము అనుకున్నారు. పాము కాదు, బామను కాదు, యరొబాము. పేరేమిటి? యరొబాము. ఎవరు ఇతను అంటే, ఒకానొకప్పుడు దావీదు కాలం నుంచి నమ్మకంగా దావీదు దగ్గర పనిచేసేవాడు. ఏం చేసేవాడు? నమ్మకంగా దావీదు దగ్గర పనిచేశాడు. దావీదు తర్వాత సొలొమోను రాజయ్యాడు. సొలొమోను అతని నమ్మకత్వాన్ని చూసి, యథార్థతను చూసి అతన్ని ఇంకా కాస్త పెంచి మంచి అధికారం ఇచ్చాడు. ఏం చేశాడు? అతని పొజిషన్ ఇంకాస్త పెంచి ఏసేపు సంతతి వారి మీద చేసే వెట్టి పనులన్నిటి మీద ఇతన్ను అధికారిగా పెట్టాడు. అధికారిగా పెట్టినప్పుడు కూడా ఈయన నమ్మకంగానే ఉన్నాడు. చాలా కాలం అట్లాగే నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు. కానీ దేవుడు ఇతని యొక్క నమ్మకత్వాన్ని చూసి దావీదు దగ్గర నుంచి సొలొమోను దగ్గర వరకు ఇతడు చూపిన యథార్థతను బట్టి దేవుడు అనుకున్నాడు, ఇతన్ని అధికారిగా చేయాలి అనుకున్నాడు. అదే సమయంలో సొలొమోను దేవుని మాట తప్పిపోతూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సొలొమోను మొట్టమొదటిలో బాగానే ఉన్నా చివరికి వచ్చేటప్పటికి దేవునికి వ్యతిరేకంగా చేస్తూ వచ్చాడు. అంటే ఐగుప్తు స్త్రీలను పెళ్లి చేసుకోవటం, వాళ్ళ విగ్రహారాధన అనుసరించడం, ఇట్లాగా భార్యలు చెప్పినట్లుగా చేస్తూ వచ్చాడు. బైబిల్లో ఏమి రాయబడిందంటే, సొలొమోను అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న అన్య స్త్రీలు సొలొమోను యొక్క హృదయాన్ని తిప్పేశారు. ఏం చేశారంట? హృదయాన్నే తిప్పేసేంత గొప్పోళ్ళు అనమాట స్త్రీలు. నిజమే ఇది. మనం అనుకుని నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యమే. స్త్రీలు ఏం చేస్తారు? హృదయాన్నే తిప్పగలిగిన ఆ వాక్చాతుర్యం, ఆ శక్తి వాళ్ళలో ఉంటుంది. ఒకవేళ చేసుకున్న వాళ్ళు భక్తి కలిగిన స్త్రీలైతే ఆ భర్త యొక్క హృదయాన్ని మార్చేస్తారు. చక్కగా అతను కూడా భక్తిగా మారతాడు. ఆ చేసుకున్న స్త్రీ ఒకవేళ విగ్రహారాధికురాలైతే ఇతను ఎంత భక్తిపరుడైనా సరే, సొలొమోను అంత భక్తిపరుడైనా సరే, సొలొమోను ఎంత భక్తిపరుడో తెలుసా మీకు? దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసి దేవుణ్ణి ప్రసన్నుని చేసుకొని దేవుని చేత ఏం కావాలి నాయనా అని వరాలు పొందినవాడు. జ్ఞానం కావాలి తండ్రి అని అడిగి జ్ఞానం పొందుకున్నవాడు. అట్లాంటి జ్ఞానం పొందుకున్న సొలొమోను హృదయాన్ని కూడా తిప్పివేశారు స్త్రీలు. అందుకనే వివాహ విషయంలో జాగ్రత్తగా అడుగు వేయాలి. ఉద్యోగం అనుకో మానేస్తాం, వేరే ఉద్యోగం చూసుకుంటాం. కానీ వివాహ వ్యవస్థలో ఇప్పుడు చేస్తున్నారులేండి, విడాకులు ఇచ్చేసి ఇంకోళ్ళని చేసుకుంటున్నారు, ఇట్లా జరుగుతూనే ఉంది. కానీ తొందరపడి వివాహ వ్యవస్థలో అన్నీ ఆలోచించి మాత్రమే చేయాలి తప్ప తొందరపడి చేస్తే దాని పరిణామం జీవితాంతం వరకు ఉంటుంది, అనుభవించాలి. ఒకవేళ నువ్వు వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నా రెండో పెళ్ళి అని అంటారు తప్ప మొదటి పెళ్ళి అని ఏమనరు. కాబట్టి ఒక్కసారి వివాహ వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది చాలా కష్టం. ఇక సొలొమోను ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మారిపోయి విగ్రహారాధన గుళ్ళన్నీ కట్టిస్తూ వచ్చాడో, దేవుడు 1కి 2 సార్లు సొలొమోనుకు ప్రత్యక్షమై, సొలొమోను ఇది వెళ్ళే దారి కాదు, నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు అని 1కి 2 సార్లు హెచ్చరించాడు. హెచ్చరించినా వినలేదు.
అంత హృదయాన్ని తిప్పేశారు స్త్రీలు. ఇక అదే సమయంలో దేవుడు అనుకున్నాడు, దావీదుకు మాట ఇచ్చాను, నీ సింహాసనం సదాకాలం ఉంటుందని దావీదుకు మాట ఇచ్చా. మరి సొలొమోను చూడబోతే తప్పిపోతున్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి రాజ్యం మొత్తం కూడా ఇతనికి ఇవ్వను, వద్దు అనుకొని మొత్తం 12 గోత్రాలు ఉన్నాయి ఇశ్రాయేలీయులకి. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో 10 గోత్రాలు యెరోబాముకి చేతికి అప్పగించాలి అనుకున్నాడు దేవుడు. అప్పటికి యెరోబాము చాలా నమ్మకంగా యథార్థంగా ఉన్నాడు. అంత యథార్థంగా ఉన్నాడు కాబట్టి, నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇతనికి 10 గోత్రాలు అప్పగించి మిగిలిన 2 గోత్రాలు దావీదుకు మాట ఇచ్చాను కాబట్టి దావీదుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఒక 2 గోత్రాలు మాత్రమే ఇతని సంతతికి ఇచ్చేయాలి అని దేవుడు ఉద్దేశించి ఒక ప్రవక్తను పంపించాడు. ప్రవక్త అహియా అనే ఒక ప్రవక్తను పంపించాడు. ఈ అహియా అనే ప్రవక్త యెరోబాము ఒంటరిగా ఉన్న సమయంలో కలుసుకొని, వాళ్ళిద్దరూ కలుసుకున్న ఆ సందర్భంలో ఈ అహియా అనే ప్రవక్త ఒక మంచి వస్త్రం వేసుకున్నాడు, కొత్త బట్టలు కట్టుకున్నాడు. ఆ కట్టుకున్న మంచి వస్త్రాన్ని 12 ముక్కలుగా చకచక చింపేసి 10 ముక్కలు యెరోబాము చేతిలో పెట్టి, దేవుడు ఇట్లా చెప్తున్నాడు, నా సేవకుడైన సొలొమోను నేను చెప్పినట్లుగా వినడం లేదు కాబట్టి ఇదిగో 10 గోత్రాలు. ఎన్ని గోత్రాలు? 10 గోత్రాల వారిని నీ చేతికి అప్పగిస్తా, నీవు వాళ్ళకి అధికారిగా ఉంటావు. ఇక ఈ 2 గోత్రాలు మాత్రం దావీదుకు మాట ఇచ్చాను కాబట్టి ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం 2 గోత్రాలు సొలొమోనుకి, ఆ తర్వాత వాళ్ళ కొడుకులకి ఇస్తాను. మిగతా 10 గోత్రాల మీద నీవే అధికారిగా ఉంటావు అని ఆ 10 ముక్కలు అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఇతనికి అర్థమైంది. ఏం అర్థమైంది? సొలొమోను తర్వాత 10 గోత్రాలకి నేనే అధికారిని అనే సంగతి అర్థమైంది. ఈ సంగతి వాళ్ళ ద్వారా సొలొమోను దగ్గరికి చేరింది. మరి సొలొమోను ఊరుకుంటాడా? వెంటనే ఎక్కడున్నాడు యెరోబాము, పిలవండి అని. ఇక చూస్తే యెరోబాముకి ఈ విషయం అర్థమైంది, సొలొమోను నన్ను చంపాలనుకుంటున్నాడని. వెంటనే ఐగుప్తుకు పారిపోయాడు. ఎప్పటిదాకా ఉన్నాడు ఐగుప్తులో అంటే సొలొమోను చనిపోయేదాకా ఐగుప్తులోనే ఉన్నాడు. సొలొమోను చనిపోయిన తర్వాత ఇక దేవుడు చెప్పిన మాట గుర్తుంది కదా, చిన్నగా వచ్చేసాడు. ఇక ఎప్పుడైతే సొలొమోను చనిపోయిన తర్వాత ఇతను వచ్చాడో, సొలొమోను తర్వాత అతని కొడుకు రెహబాము రాజయ్యాడు. ఈ రెహబాము రాజు అయ్యి పరిపాలన చేస్తున్న ఆ సమయంలో ఈ 12 గోత్రాల నుంచి పెద్దలందరూ వచ్చేసి, అయ్యా నీతో ఒక మనవి చేసుకోవాలి రాజుగారు అని సొలొమోను కొడుకైన రెహబాము దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం మనవి ఏంటి అంటే, అయ్యా మీకు తెలియందేముంది, మీ తండ్రి గారు సొలొమోను గారు ఉన్న సమయంలో మమ్మల్ని చాలా వెట్టి చాకిరీ చేపించాడు. ఆ గోపురం కట్టించాడు, ఆ మందిరం కట్టించాడు, ఆ పట్టణం కట్టించాడు, ఈ పట్టణం కట్టించాడు. ఇట్లా కట్టించిన ప్రతి గోపురానికి, ప్రతి పట్టణానికి మమ్మల్ని వాడుకున్నాడయ్యా. వెట్టి చాకిరీ చేయించాడు మా చేత. నీవు కాస్త దయ చూపి మా మీద. ఏం చేయాలి? దయ చూపి అంత వెట్టి చాకిరీ మాకు లేకుండా కాస్త విముక్తి కలిగించాలి. ఇదే మేము కోరుకుంటున్నాం. కాస్త మీ ఆలోచన ఏంటో చెప్పండి అని రెహబామును అడిగితే, రెహబాము అన్నాడు, సరే మీరు ఈ రోజుకు వెళ్ళిపోండి, రేపు మళ్ళీ ఈ టైంకి రండి, నా ఆలోచన ఏంటో మీకు చెప్తాను అన్నాడు. సరే రాజు మంచి ఆలోచన చెప్తే బాగుంటుంది, కాస్త మాకు భారం తగ్గిస్తే బాగుంటుందని వీళ్ళందరూ అనుకొని వెళ్ళిపోయారు. ఇక ఈ రెహబాము ఏం చేశారంటే, అక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా సమకూర్చి, మంత్రుల్ని, అనుభవజ్ఞులని అందరిని సమకూర్చి ఇట్లా అడిగారు 12 గోత్రాల వాళ్ళు, మరి ఏం సమాధానం చెప్పాను వాళ్ళకి అని అడిగాడు. వీళ్ళు అన్నారు, వాళ్ళన్న మాట నిజమేనండి, మీ తండ్రి గారు సొలొమోను గారు ఆ గోపురం అని, ఆ పట్టణం అని కట్టించి బాగా వెట్టి చాకిరీ చేపించాడు వాళ్ళ చేత. యుద్ధం అయితే లేదు కానీ ప్రజలైతే అలసిపోయారు. ఈ ప్రజలందరూ కూడా ఎప్పుడు మీతో, మీ రాజ్యంలో మీకు మంచిగా ఉండాలనుకుంటే మీరు ఎట్లా చెప్పండి వాళ్ళతో, ఏమని, మీకు
వెట్టి చాకరీ నుంచి విముక్తి కలిగిస్తాను, మీ మీద అంత భారం పెట్టను అని మంచి మాటలు పలకండి అని పెద్దలు సలహా ఇచ్చారు. పెద్దలు ఏమని సలహా ఇచ్చారు? మంచిగా మాట్లాడు వాళ్ళతో, మీ అంత భారం పెట్టను, మీరేం భయపడాల్సిన అవసరం లేదని కాస్త మంచిగా మాట్లాడండి వాళ్ళతో. అలా మాట్లాడితే కనుక వాళ్ళు సదాకాలం మీ కిందే ఉంటారు అని అన్నాడు. రైట్, సరే మీరు వెళ్ళిపోండిలే అని పెద్దలను పంపించేశాడు. ఇక తన తోటి కుర్రోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ గ్యాదర్ చేశాడు. ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ గ్యాదర్ చేసి, అరే ఇట్లా వచ్చారా పెద్దలు, ఇట్లా అడిగారా, మరి ఏం చెప్తే బాగుంటుందిరా అని వాళ్ళని సలహా అడిగాడు. వాళ్ళకి ఏం తెలుసు, కోతి మొక్కలు తెలిసిద్దా? ఈయనకి ఎంత జ్ఞానం ఉందో వాళ్ళకి అంతే ఉంది. వీళ్ళు అన్నారు, వీళ్ళు ఏం సలహా ఇచ్చారంటే, ఈ యవనస్తులు, అదేందిరా మీ తండ్రి కంటే నువ్వేం తక్కువ అయ్యింది, మీ తండ్రి కంటే నువ్వు తక్కువ కాదు, నువ్వు ఎక్కువే అని నిరూపించాలి. నువ్వేం చెప్తావు? ఇదిగో నా చిటికెన వేలు నా తండ్రి చేయి కంటే బరువు ఉంటుందని చెప్పు. అర్థమైంది ఈ మాట? నా చిటికెన వేలు నా తండ్రి చేయి కంటే బరువు ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? నా తండ్రి చెయ్యి మీద పెట్టి బరువు ఉంది, నేను చిటికెన వేలు వేస్తే నా బరువు దిక్కుద్ది అంటే, మరి చెయ్యి వేస్తే ఇంకా బరువు అంటే, నా తండ్రి మీ చేత కొద్ది వెట్టి చాకరీ చేపించాడు, నేను మీ వెట్టి చాకరీని రెట్టింపు చేసి ఎందుకంటే ఇంకా వెట్టి చాకరీ చేపిస్తా అనే ఉద్దేశంతో చెప్పు అన్నాడు. ఈయన కూడా కుర్రోడే కదా, సరే అని వాళ్ళందరినీ పిలిపించి పెద్దోళ్ళు ఇచ్చిన మంచి ఆలోచన పక్కన పెట్టేసి, ఈ కుర్రోడు చెప్పినట్టుగా, ఏమనుకుంటున్నారు నా గురించి మీరు, నేనేం తక్కువ ఏంటి మా నాన్న కంటే? మా నాన్నే వెట్టి చాకరీ చేయించాడు కొద్దిగా, నేను దాన్ని 10 రెట్లు మీ చేత చేయిస్తాను, అది నా కెపాసిటీ అన్నాడు. ఇక అంతే, ఈ 10 గోత్రాలు బయటికి పోయి, అయ్యా ఇక మాకు దావీదులో భాగం లేదు, ఇశ్రాయేల్లో మాకు పాలు లేదు, ఇశ్రాయేలారా ఎవరి గోత్రాలకు వాళ్ళు వెళ్ళిపోండి అని ఇక అందరిలో నిరాశ పెరిగిపోయింది. రాజు మాకు చెప్పినట్లుగా వినట్లేదు, రాజు మాకు ఇంకా వెట్టి చాకరీ చేయించేలాగా ఉన్నాడు అని ఎవరికి వాళ్ళే రాజుకు వ్యతిరేకంగా తయారయ్యారు. అదే సమయంలో యెరోబాము ఐగుప్తులో నుంచి వచ్చేసాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి సిచ్యువేషన్ ఎట్లాగా ఉందో. అదే సమయంలో యెరోబాము ఐగుప్తుకు పారిపోయాడు కదా, అతను వచ్చి వీళ్ళ మధ్య చేరేసరికి అందరూ యెరోబాము దగ్గరికి పోయారు. అయ్యా వచ్చావా నాయనా, ఇక నుంచి నువ్వే అధికారిగా ఉండు మా మీద, ఇదిగో ఆ రెహబాము చూడబోతే ఇట్లా చెప్తే ఇదిగో ఇట్లా అన్నాడు, అయ్యా నా తండ్రి చేయి కంటే నా చిటికెన వేలే బరువు ఉంటుంది అన్నాడు, ఇంకేం చెప్పేది నాయన, కాబట్టి దయచేసి నువ్వు మా మీద అధికారిగా ఉండి అధిపతిగా ఉండి మమ్మల్ని ఏలు అని 10 గోత్రాల వాళ్ళు వెళ్ళి యెరోబాము దగ్గర చేరిపోయారు. దేవుడే అంతకుముందు చెప్పాడు ఈ మాట, ఇదిగో 10 గోత్రాల వారిని నీ చేతికి అప్పగిస్తానని. ఇక యెరోబాముకి ఇది దేవుని మాట, దేవుని సంకల్పం అని అర్థమైపోయి ఈ 10 గోత్రాల వారిని తన రాజ్యంలో కలిపేసుకొని ఈ 10 గోత్రాల వారి మీద అధికారి అయిపోయాడు. ఇప్పుడు ఈ రాజ్యం 2గా విడిపోయింది. అంతకుముందు 12 గోత్రాల మీద ఒకే రాజ్యం, ఇప్పుడు ఈ 12 గోత్రాలు 10 గోత్రాలేమో ఒక రాజ్యంగా, మిగతా 2 గోత్రాలేమో ఇంకొక రాజ్యంగా విడిపోయినాయి. ఈ 10 గోత్రాల వారికి యెరోబాము రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరున్నారు రాజుగా? యెరోబాము. దేవుడు నమ్మి, యథార్థవంతుడైన నమ్మి 10 గోత్రాల వారిని అతని చేతికి అప్పగించాడు. మంచిదే. మరి అధికారం వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలి? దేవుడికి నమ్మకంగా ఉండాలా? దేవుడు చెప్పాడు ముందుగానే, అబ్బాయి నీవు దావీదులాగా నాకు నమ్మకంగా ఉంటే, ఎట్లాగా? దావీదులాగా నువ్వు కనుక నాకు నమ్మకంగా ఉండి నా ఆజ్ఞలు నా విధులు అనుసరిస్తూ నా కట్టడలన్నీ పాటిస్తూ ఉంటే కనుక ఇదిగో సదాకాలం ఈ ప్రజలు నీ కిందే ఉంటారు అని కూడా దేవుడు చెప్పాడు. మరి ఉంచుకోవాలా? నిలుపుకోవాలా సరికదా? దేవునికి వ్యతిరేకంగా కార్యాలన్నీ చేస్తూ వచ్చాడు. జాగ్రత్త. దేవుడు కనుక నీకు అధికారం ఇచ్చినప్పుడు నీవు ఎట్లా ఉండాలి? అణకువగా ఉండాలి, విధేయతగా ఉండాలి, అంతేగాని సపరేట్గా ఉండకూడదు, భిన్నంగా ఉండకూడదు. లోకంలో ఒక సామెత ఉంది, పేనుకి పెత్తనం ఇస్తానంట నెత్తంతా కొరికి పెట్టిందంట.
ఏం చేసిందంట? పేనుకు పెత్తనం ఇచ్చారు. ఇది నీదేనా అమ్మాయిక, ఏలుకో అని పెత్తనం ఇస్తే ఇదేం చేసింది? శుభ్రంగా నెత్తి మొత్తం కొరికి బోడిగుండు చేసేసింది. ఈ యరొబాము కూడా అట్లాగే చేశాడు. నమ్మి పెత్తనం ఇస్తే దేవుడు చివరికి ఇశ్రాయేలు అందరినీ కూడా చెడగొట్టి పడేశాడు. దేవుని ఆజ్ఞలు చెడగొట్టి పెట్టేశాడు. దేవుడు చెప్పిన కట్టడలు ఇవన్నీ కూడా మార్చేసి చివరికి దేవుణ్ణి ఆరాధించేది బదులుగా విగ్రహాలను ఆరాధించేలాగా ఈ 10 గోత్రాల వాళ్ళని చెడగొట్టేశాడు. చూడండి ఎంత భయంకరంగా తయారయ్యాడు. ఈ లోకంలో చాలామంది ఇట్లాగే ఉన్నారు. దేవుడు వాళ్ళని హెచ్చించేంత వరకు నమ్మకంగానే ఉంటారు. హెచ్చించిన తర్వాత వాళ్ళ దుర్బుద్ధి అంతా చూపిస్తూ ఉంటారు. మరి దేవుడు రాజ్యం తీసేయచ్చు కదండి వెంటనే. దేవుడు అట్లా వెంటనే చేసేవాడు కాదు. మనకు కూడా దేవుడు వెంటనే తీసేయడు ఏదైనా సరే. దేవుడు ఇచ్చిన తర్వాత దాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకుంటే ఇంకా హెచ్చిస్తాడు. లేదంటావా, దేవుడు దాన్ని అట్లా వదిలేస్తాడు కానీ నేనే కానీ నీకు ఇచ్చిందని వెంటనే లాగేసుకోడు. ఇతని విషయంలో, ఈ యరొబాము విషయంలో దేవుడు చాలా సహించాడు. కానీ ఇతను మాత్రం దేవునికి బద్ధ విరోధంగా తయారైపోయి ఇశ్రాయేలు అందరినీ కూడా చెడగొట్టి పడేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు అధికారం ఇస్తే లేదా దేవుడు నీకు ఐశ్వర్యం ఇస్తే నీవు ఎంత ఒదిగి ఉంటున్నావు? నీకు అర్థమైందండి? ఇతను అధికారం ఇచ్చిన తర్వాత దేవునికి నమ్మకంగా లేడు. చాలామంది ఇట్లాగే మనం లోకంలో తయారవుతూ ఉంటారు. దేవుడు ప్రేమించి నీకు ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత దేవునికి నమ్మకంగా ఉండం. ఒకసారి ఒక ఆమె ఇట్లాగే పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. అయ్యగారు, నాకు 2 గేదెలే ఉన్నాయండి, చాలా ఇబ్బంది పడుతున్నాను, సరిగ్గా ఆదాయం సరిపోవట్లేదు, మేము ఇల్లు కట్టుకోవాలి, ఇంకా చాలా ఉందండి, ఈ 2 గేదెలు మాకేం సరిపోవట్లేదు, కాస్త దేవుడు మమ్మల్ని దీవించాలని మా కోసం ప్రార్థన చేయండి అని అంటే, సరేనమ్మా, దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు, ప్రార్థన చేద్దామని పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. కొంతకాలం తర్వాత ఈ 2 కాస్త 20 అయిపోయినాయి. ఏమైనాయి? 20 గేదెలు అయినాయి. ఇప్పుడు చక్కగా పాడి జరుగుతుంది, కావలసినంత ఆదాయం ఇంట్లోకి వస్తూ ఉంది. ఎప్పుడైతే ఆశీర్వాదం పెరిగిందో చిన్నగా ఏమో మందిరానికి రావడమే మానేసింది. ఇక ప్రార్థన లేదు, ఆదివారం ప్రార్థన లేదు, బుధవారం లేదు, శనివారం లేదు, ఇంకేమీ లేదు. ఎందుకంటే పని ఎక్కువైంది కదా, పని తెవలట్లేదు. అంతకుముందు 2 కాబట్టి గబగబ చేసింది, మందిరానికి వచ్చింది. ఇప్పుడు 20 అయిపోయినాయి. మరి ఏం చేస్తాం, పని తెవలట్లేదు. ఇక అడుగుతా ఉన్నాడు పాస్టర్ గారు, ఏమ్మా ఏంటి, పని ఎక్కువైతుంది అయ్యగారు. అమ్మ, పని ఎక్కువైతే ఏముందమ్మా, కాసేపు కదా మందిరంలో, మిగతా సమయం అంతా చేసుకోవచ్చు కదా, దేవుని సమయం దేవుని కేటాయించమ్మా, లేకపోతే ఇబ్బంది పడతావమ్మా అంటే, లేదండి అని ఎట్లాగా చెప్పుకుంటూ చివరికి మళ్ళీ ఆ గేదెలన్నీ కూడా ఒకానొక రోజున తప్పిపోయాయి అంట. ఏమైనా చివరికి అంటే వదిలేస్తారు కదా, సాయంత్రానికి ఇంటికి వచ్చేవి, రాలేదు. రాకపోతే ఏమనుకుంటాం, ఇక అవి తప్పిపోయినాయి, వాటి కోసం ఎదకాలి. ఇక అప్పుడు ఏడ్చుకుంటూ అప్పుడు మందిరానికి వచ్చిందంట అమ్మగారు. ఏందమ్మా అంటే, అయ్యా, దేవుడు ఆశీర్వదించాడు, 20 గేదెలు ఇచ్చాడు, కానీ రోజు వదిలేసేదాన్ని, ఉదయాన్నే అవి మేత మేసి సాయంత్రానికి ఇంటికి వచ్చేవి, కానీ ఈరోజు రాలేదయ్యా, రేపు వస్తాయిలేమ్మా, 2 రోజుల నుంచి రాలేదయ్యా, మరి ఏం చేద్దాం అనుకున్నాం, మీరే ప్రార్థన చేయండి, ఏదో రకంగా ఆ గేదెలను దేవుడు నడిపించేలాగా. అమ్మ, గేదెలు వచ్చినందుకే కదా నువ్వు ప్రార్థన మానేసింది, మళ్ళీ ఆ గేదెలు వస్తే మళ్ళీ మానేస్తావు కదా. దేవుడు నీకు ప్రేమించి ఆశీర్వాదం ఇస్తే దేవుణ్ణి ఇంకా దగ్గరగా చేసుకోవాలి, దేవునికి ఇంకా దగ్గర అవ్వాలి, కానీ దేవునికి దూరం అవుతావమ్మా అని హెచ్చరిస్తే, అయ్యగారు, నాది తప్పయిందండి, ఎప్పుడు అట్లాగే చేయను, ఎన్ని పనున్నా ఆ సమయానికి పక్కన పెట్టేసి దేవుని మందిరంలోకి వచ్చేస్తాను, దేవునితో ఉంటాను, 24 గంటలు ఉండేవి కదా ఆ పనులు, దేవుని సమయాన్ని దేవునికి ఇస్తానండి అని తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తే మళ్ళీ తర్వాత 2వ రోజుకి ఆ గేదెలన్నీ వచ్చేసినాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, లోకంలో చాలామంది దేవుడు తమకు ఆశీర్వాదం ఇవ్వగానే దేవుణ్ణి మర్చిపోయేవారుగా కనపడుతున్నారు. ఈ యరొబాము విషయంలో అంతే జరిగింది. అప్పటి వరకు నమ్మకంగానే ఉన్నాడు,
ఎప్పుడైతే దేవుడు ప్రేమించి 10 గోత్రాల వారిని అప్పగించి అధికారం ఇచ్చాడో ఇక అంతే, ఇతనిలో దుర్బుద్ధి పుట్టేసింది. ఎంత దుర్బుద్ధి పుట్టిందంటే నిజానికి ఇశ్రాయేలు అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి యెరూషలేముకు వచ్చి అక్కడ ఆరాధన చేసుకునేవాళ్ళు పండక్కి. యెరూషలేము పండుగ జరిగేది ప్రతి సంవత్సరం 7వ నెలలో 15వ రోజు. ఏ రోజు? 7వ నెలలో 15వ రోజు జరిగేది. వాళ్ళు యెరూషలేముకి వెళ్ళి అక్కడ ఆరాధన చేసి వచ్చేవాళ్ళు. ప్రతి సంవత్సరం వాళ్ళు వెళ్ళి వస్తారు, ఏ గోత్రం వాళ్ళైనా సరే. ఆ యెరూషలేము ఎక్కడుంది? యోధా ప్రాంతంలో ఉంది. వీళ్ళు ఇశ్రాయేలు గోత్రాలు వేరే ప్రాంతంలో ఉన్నారు. ఇతను ఏమనుకున్నాడంటే ఈ 10 గోత్రాల వాళ్ళు సంవత్సరానికి ఒకసారి అక్కడ పోయి వస్తూ ఉంటే, మీకు అర్థమైందా? వీళ్ళు సంవత్సరానికి ఒకసారి అక్కడ పోయి రావాలి. అట్లా పోయేస్తే అక్కడ పోయిన తర్వాత వీళ్ళ మనసు మారితే పోతారు సరే, ఆరాధన చేస్తారు సరే, ఆరాధన చేసి వచ్చేటప్పుడే కానీ పోయేటప్పుడే కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట చెప్పి వీళ్ళ మనసు మారిస్తే నా గతేం గాను, మాకు ఆ రాజే కావాలని చెప్పేసి మళ్ళీ ఆయన తెచ్చుకుంటే నా గతేం గాను. అమ్మో, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళకూడదు. మరి ఏం చేయాలి? ఏమీ లేదు, అక్కడ ఒక విగ్రహం పెట్టేసి ఇదే మీ దేవుడు, అక్కడ దాకా మీరు పోవాల్సిన పని లేదు, ఇక్కడ ఆరాధన చేస్తే చాలు అని చెప్పేశాడు. 2 చోట్ల విగ్రహాలు పెట్టేసి, అక్కడ ఒక విగ్రహం ఇక్కడ ఒక విగ్రహం పెట్టేసి, ఇదిగో ఇదే బలిపీఠం, ఇదే మీ దేవుడు, అక్కడ దాకా మీరు పోవటం ఎందుకు? శ్రమ పడతారు, ఇబ్బంది పడతారు, దారిలో దొంగలు ఉంటారు, చాలా ఇబ్బంది. అంత ఇబ్బంది పడొద్దు, దగ్గరలోనే మీకోసం కట్టించా, దీంట్లోకి వెళ్ళండి, ఇక్కడ ఆరాధన చేసుకోండి అనగానే వీళ్ళు అక్కడ దాకా వెళ్ళకుండా ఇక్కడే మొక్కటం ప్రారంభించారు. ఆ విధంగా దేవుణ్ణి దూరం చేసి విగ్రహారాధన చేసేలాగా ప్రేరేపించాడు యెరోబాము. అర్థమైందా? దేవుడే ఇచ్చాడు అధికారం, కానీ ఇప్పుడు ఏం చేశాడు? అట్లాంటి దేవుణ్ణి ఆరాధించనీయకుండా ప్రజలను పక్కకు దావ పట్టిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాల్లో కూడా యెరోబాము లాంటి మనసు చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. దేవుడే నీకు ఇస్తే అట్లాంటి దేవుణ్ణే మర్చిపోయి దేనినో ఆరాధన చేసే మనసు. ఉదాహరణకి దేవుడే నీకు ఆశీర్వాదం ఇచ్చాడు, దేవుని పక్కన పెట్టి ఆ డబ్బునే నువ్వు ప్రేమిస్తూ ఉంటావు. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, ఆ దేవుని పక్కన పెట్టి ఆ అధికారం కోసమే నువ్వు ప్రాకులాడుతూ ఉంటావు. ఇది యెరోబాము యొక్క మనసు. కాబట్టి యెరోబాము లాంటి మనస్తత్వం మనలో ఉండకుండా మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా యెరోబాము ఏం చేశాడో తెలుసా? చూద్దాం ఒకసారి. 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయం 31వ వచనం. 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాడు. జాగ్రత్తగా చూడండి. యెరూషలేము మందిరంలో యాజకత్వం చేసేది ఎవరంటే లేవీలే చేయాలి. యాజకులుగా ఎవరుండాలి? లేవీలే ఉండాలి. అది దేవుడు ఏర్పరిచిన క్రమం. కానీ ఈయన ఏం చేశాడు? ఒకటి బేతేల్లో, ఇంకొకటి దానులో 2 విగ్రహాలు పెట్టి లేవీయుల్ని అక్కడ నియమించలేదు, సామాన్యమైన మనుషుల్ని నియమించాడు. బహుశా వాళ్ళకు తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళనే కావచ్చు, వాళ్ళ బంధువులనే కావచ్చు, తనకు వత్తాసు పలికే వాళ్ళనే కానివచ్చు, అట్లాంటి వాళ్ళని యాజకులుగా పెట్టాడు. అంటే దేవుని యొక్క క్రమాన్ని కూడా ఏం చేశాడు? తప్పించేశాడు. దేవుని యొక్క ప్రణాళికను కూడా ఏం చేశాడు? తప్పించేశాడు. దేవుడు ఫస్ట్లోనే చెప్పాడు, ఇదిగో లేవీయులు మాత్రమే నా బలిపీఠం దగ్గర యాజకులుగా ఉండాలి. కానీ ఈయనేం చేశాడు? లేవీయులను కాకుండా సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించేశాడు. అంటే దేవుని యొక్క యాజక క్రమాన్ని మొత్తాన్ని కూడా మార్చేశాడు. అంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఇంకా ఏం చేశాడు చూద్దాం తర్వాత మాట. మరియు యెరోబాము యోధా దేశమందు జరిగే ఉత్సవం అంటే ఒక ఉత్సవం 8వ మాసమున 15వ దినమందు జరుప నిశ్చయించి బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చాను. చూడండి, అక్కడ యెరూషలేములో జరిగే టైం ఏది? 7వ నెల
15వ రోజు. కానీ ఇక్కడ దాన్ని ఏం మార్చాడు ఈయన? 8వ నెల 15వ రోజుకు మార్చి ఉత్సవం చేసుకోండి ఈ రోజున అని చెప్పాడు. అంటే దేవుడు నియమించిన నియామక కాలాలను కూడా ఏం చేశాడు? మార్చేశాడు పూర్తిగా. ఇంకా ఏం చేశాడు? బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. ఈ ప్రకారంగా అతడు యోచించిన దాన్ని బట్టి 8వ మాసం 15వ దినమునందు బేతేరులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవాన్ని నిర్ణయించి ధూపం వేయుటకై తానే బలిపీఠం నెక్కెను. చివరికి ధూపం వేయడానికి ఎవరు ఎక్కాడు బలిపీఠం మీదకి? ఈయనే ఎక్కాడు బలిపీఠం మీదకి. కానీ బలిపీఠం మీదకి ఎక్కి ధూపం వేసేది వంతు ఎవరిదంటే యాజకుడే చేయాలి. చివరికి యాజకుడు చేయాల్సిన పనిని ఈయనే చేయటానికి బలిపీఠం ఎక్కాడు. ఎంతకు తెగించాడో రాజు చూడండి. ఇక అంత దరిద్రంగా పరిపాలన ప్రారంభించాడు. దేవునికి వ్యతిరేకంగా అట్లాగా అధ్వానంగా చేశాడు పరిపాలనని. దేవుడు ఇతన్ని అభిషేకించి అధికారిగా చేసి రాజ్యాన్ని అప్పగిస్తే అట్లాంటి దేవునికే వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా తిరుగుబాటు చేసేలాగా ప్రేరేపించాడు ఈ యెరోబోము. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితం నా జీవితం ఎట్లా ఉందో ఒకసారి పరిశీలించుకోవాలి. చాలాసార్లు దేవుడు మనకు ఏదైనా ఇచ్చినప్పుడు దేవునికి ఇంకా మనం కృతజ్ఞతగా ఉండాలి. అంతేగాని దేవునికి దూరంగా ఉండకూడదు. దేవుని యొక్క సహవాసానికి దూరంగా వెళ్ళకూడదు. అలా వెళితే జాగ్రత్త, ప్రమాదాన్ని ఎదుర్కొంటాం. ఒక ధనవంతుడి ఇంట్లో ఒక డైమండ్ పడిపోయిందంట. ధనవంతుడి ఇంట్లో ఒక డైమండ్ పడిపోయింది. ఆ సమయంలో ఒక ఎలుక వచ్చి ఆ వజ్రాన్ని తిని లోపలేసుకుంది. మెరుస్తూ ఉంది, అది చకచక వచ్చేసి తిన్నది, అది లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ధనవంతుడు అనుకుంటున్నాడు, ఇంట్లో ఇన్ని ఎలకలు ఉన్నాయి, ఏ ఎలక తినదో మరి ఎట్లా తెలుస్తుంది, ఎట్లా పట్టుకోవాలి దీన్ని అని వెతికాడు. ఈయన వల్ల ఏమీ కాలేదు. అన్ని ఎలకలు మామూలుగానే ఉన్నాయి, తిరుగుతూనే ఉన్నాయి, అటు ఇటు పోతూనే ఉన్నాయి. వీటిలో ఏ ఎలక తిన్నది, దేన్ని చంపితే దాన్ని బయటకు వచ్చింది తెలియట్లేదు. చివరికి ఎలకలు పట్టేవాడిని పిలిచాడంట. బాబు, చాలా విలువైన వజ్రం నాయన, కొన్ని లక్షలు ఖరీదు చేసేది, ఇదిగో ఏదో ఎలక మొత్తానికి ఇటు ఉన్న ఎలకల్లో ఒక ఎలక మింగేసింది, అది ఏ ఎలకో తెలియట్లేదు అని అంటే, ఆ ఎలకలు ఎక్కడ తిరుగుతాయండి నాకు చూపించండి అంటే ఆ స్టోర్ రూమ్ చూపించారంట. ఎలకలన్నీ కూడా అటు ఇటు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, కొన్ని వందల ఎలకలు ఉన్నాయి, అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఈయన అనుకున్నాడు, ఎంత ఎలకలు పట్టేవాడైనా అసలు వజ్రం మింగిన ఎలకని ఎట్లా గుర్తుపడతాడు ఈయన మాత్రం, ఈయన వల్ల అవుద్దా కాదా అని ఆలోచించుకున్న ఆ టైంలో, సరేలేండి మీరు వెళ్ళండి, నేను ఆ ఎలకను తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను అన్నాడంట. ఇక కాసేపటి తర్వాత ఇతను ఒక ఎలకను చంపి, ఇదిగోండి మీ వజ్రాన్ని మింగిన ఎలక ఇదేనండి అని అన్నాడంట. చివరికి దాన్ని మొత్తాన్ని కోసి చూస్తే నిజంగానే నా లోపల వజ్రం ఉంది. చివరికి అడిగాడంట ఈ ధనవంతుడు ఉండబట్టలేక, బాబు ఎంత ఎలకలు పట్టేవాడివైనా ఇదే మింగింది అని నీకు ఎట్లా తెలిసింది నాయన ఇన్ని వందల ఎలకల్లో అని అంటే, అప్పుడు అన్నాడంట, ఏమండి అన్ని ఎలుకలు అందరిలాతో కలిసి ఆడుకుంటున్నాయి, ఇది మాత్రం ప్రత్యేకంగా దాక్కుంటుందో చూశారు, అప్పుడు నాకు అర్థమైందండి, మూర్ఖులకి ఏదైనా విలువైంది వస్తే, ఏదైనా సంపద వస్తే వీళ్ళ పరిస్థితి కూడా ఎట్లాగేనండి, కలవరండి, అందరిలో కలివిడిగా ఉండరండి, మేమేదో గొప్ప అని వాళ్ళు ఏదో చూపించుకోవడం కోసం ప్రత్యేకంగా ఉండాలనుకుంటారండి, అదేనండి నాకు పట్టించింది ఎలుకని. అన్ని ఎలుకలు చక్కగా లోపల వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇది మాత్రం తలుపు చాటుండి జాగ్రత్తగా ఉందండి, నాకు అర్థమైంది, దాన్ని చంపి మీ ముందు తీసుకొచ్చాను. నిజమే కదా. సాధారణంగా మనుషుల యొక్క మనస్తత్వం ఎట్లాగే ఉంటుంది. దేవుడు మనకేదైనా ఇస్తే ఇక కలవం, ఇంక ఎవరిలో కలవం, నేను గొప్ప, నేను ప్రత్యేకమైన దాన్ని అని ఎవరిలో కలవం.
ముఖ్యంగా దేవుని దగ్గరికి అస్సలే రాము. నాకేమండి ఉద్యోగం వచ్చింది, నాకేమండి ఇల్లు కట్టుకున్నా, నాకేమండి ఇంత ఆస్తి వచ్చింది, ఇంకేంటి అండి అని ప్రత్యేకంగా ఉండటానికే సిద్ధపడతావు తప్ప దేవుని సమాజంలో కలవడానికి మాత్రం ఇష్టపడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. యెరోబాములాగా నీవు నేను ఉండకూడదు. దేవుడు మనల్ని ప్రేమించి ఏదైనా సరే ఇవ్వచ్చు. అధికారమే ఇవ్వచ్చు, ఆస్తి ఇవ్వచ్చు, అంతస్తే ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, ఏదైనా సరే దీవెన అవ్వచ్చు, ఆశీర్వాదం అవ్వచ్చు, అద్భుతమే కావచ్చు. దేవుడు నిన్ను ప్రేమించి ఇస్తే దానికి అర్థం ఏంటంటే నీవు ఇంకా తనకు దగ్గరగా రావాలని. కానీ నీవు ఏం చేస్తున్నావో తెలుసా? దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు. దేవుని కట్టడలు మర్చిపోతున్నావు. దేవుని యొక్క ప్రణాళిక మర్చిపోతున్నావు. దేవుని యొక్క క్రమాన్ని మర్చిపోతున్నావు. ఇట్లాంటి యెరోబాము చివరికి ఏమనంటే బలిపీఠం మీదకి ఎక్కి తానే బలి అర్పించడానికి సిద్ధమయ్యాడు. చేయొచ్చు అట్లాగా? చేయకూడదు. యాజకుడు తప్ప ఎవరు కూడా బలిపీఠం ఎక్కకూడదు. అట్లాంటిది రాజు, నేను ఎందుకు ఎక్కకూడదు, నేను రాజుని అని ఎక్కాడు. దేవుడు వెంటనే ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త అన్నాడు, ప్రవచనం చెప్పాడు, ఇదిగో బలిపీఠమా, నీ మీద ఎవరైతే బలర్పించారో వాళ్ళ యొక్క ఎముకల్ని నీ మీద దహించే రోజు వస్తుంది, జాగ్రత్త అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరైతే నీ మీదకి ఎక్కి బలిపీఠం మీదకి ఎక్కి బలి అర్పిస్తున్నారో సామాన్య మనుషులు, రాజే కానీ ఎవరైనా సరే, ఆ రాజు యొక్క శల్యములు అంటే ఎముకలన్నీ కూడా ఆ బలిపీఠం మీదనే దహించబడతాయి అన్నాడు. ఇది వినగానే దీనికి సూచన ఇదే. బలిపీఠం తనంతగా తాను విడిపోయి బలిపీఠం మీద ఉన్న బూడిద కింద పడుతుంది అని ప్రవచించాడు ఈయన. ఎప్పుడైతే ఈ ప్రవచనం చెప్పాడో యెరోబాముకి నచ్చల. మరి నచ్చిద్దా? ఆయన కదా బలిపీఠం ఎక్కింది, మరి ఆయన్నే ఆ బలిపీఠం మీద దహిస్తారన్నప్పుడు ఆయన కోపం వస్తుంది కదా. ఇట్లా చూశాడు గుర్రుమని. పట్టుకోండిరా వాడిని అని చేయి చాపాడు. అలాగ చాపితే ఆ చాపిన చెయ్యి అట్లాగే ఎండిపోయింది. ఇక మీకు అర్థమైందా? ఏ ప్రవక్త అయితే చెప్పాడో ఆ ప్రవక్తను పట్టుకోండి అని ఎట్లయితే చెయ్యి చాపాడో ఆ చాపిన చెయ్యి అట్లాగే ఎండిపోయింది. ఇక తీయటానికి కదిలించడానికి ఏమీ రావట్లా. అదే సమయంలో ఆ ప్రవక్త చెప్పిన సూచన, ఆ బలిపీఠం రెండుగా విడిపోయింది, దాని మీద నుంచి బుగ్గి కూడా పడిపోయింది. ఇక రాజుకి ఎంతసేపటికి చెయ్యి రాకపోయేసరికి మళ్ళీ అతన్నే దైవజనుడినే పిలిచి, అయ్యా నా కోసం ప్రార్థన చెయ్యి, నా చెయ్యి సరిగ్గా ఎట్టుగా ప్రార్థన చెయ్యి అని అంటే మళ్ళీ ఆ దైవజనుడు వచ్చి రాజుకు ప్రార్థన చేస్తే రాజు చెయ్యి మామూలుగా వచ్చింది. ఇది జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే యెరోబాము యొక్క చరిత్ర ఇట్లా ఉంది. దేవుడు నమ్మి యథార్థవంతుడని నమ్మకంగా 10 రాజ్యాలను అప్పగిస్తే నమ్మకంగా పరిపాలించడానికి బదులుగా దేవుని ప్రజలను చెడగొట్టిన వాడిగా యెరోబాము కనపడుతున్నాడు. మనం బైబిల్ మొత్తం చదివి చూస్తే యెరోబాము అంతటి దుష్టుడు ఇక లేనే లేడు అనే మాట కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నమ్మకంగా దేవుడు అధికారం అప్పగిస్తే ఏం చేశాడు ఈయన? దేవునికి వ్యతిరేకంగా అన్నీ మార్చేసి చివరికి 10 గోత్రాల వారిని దారి తప్పించాడు. తాను సరిగదా భక్తిలో లేడు, భక్తి చేస్తున్న వాళ్ళని కూడా చెడగొట్టాడు. చాలామంది లోకంలో ఎట్లా కనిపిస్తారు, వీళ్ళు ఎట్లాగూ ప్రార్థనకి పోరు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని కూడా చెడగొట్టేవాళ్ళు. ఈ యెరోబాము మనస్తత్వం వాళ్ళే. వీళ్ళు ప్రార్థనలో ఉండరు, ప్రార్థనలో ఉన్న వాళ్ళని కూడా చెడగొడుతూ ఉంటారు. వీళ్ళ భక్తి చేయరు, భక్తి చేస్తున్న వాళ్ళని కూడా అవి ఇవి నూరిపోసి వాళ్ళని కూడా చెడగొట్టే మనుషులు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఒకవేళ నీవు కానీ నేను కానీ అట్లా ఉన్నామేమో, మనల్ని మనం పరీక్షించుకోవాలి. నీవు చెడిపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల ఇతరులు చెడిపోతే మాత్రం తప్పనిసరిగా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీవు చెడిపోతే నీ లెక్క నీకే ఉంటుంది, కానీ నీ ద్వారా ఎవరైనా చెడిపోతే అది చాలా కఠినంగా ఉంటుంది. మీకు అర్థమైందండి? లోకంలో నువ్వు చెడిపోతుంటే అంతగా ఎవరు ఏమి అడగరు, కానీ నీ వల్ల 10 మంది చెడిపోతున్నప్పుడు తప్పనిసరి అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు, ఏరా నువ్వు చెడేదే కాకుండా వాళ్ళని కూడా చెడగొడుతున్నావేంద్రా అని మాత్రం అడుగుతారు. కాబట్టి మనం ఎట్లా ఉన్నాం? యెరోబాము లాంటి దుష్టుల్లాగా మనం ఉండకుండా మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని అసలు ఒక తీర్మానం చేయాలి, దేవా
నాకు ఎన్నో కృపలు ఇచ్చావు, ఎంతో భాగ్యం ఇచ్చావు. వీటన్నిటిని నేను ఉపయోగించుకొని నీకు దూరంగా పోకుండా, యెరొబాము లాగా నేను తయారవ్వకుండా నాకు సహాయం చేయి ప్రభు అని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం మనం చేసుకుందాం.